ఏపీ డిగ్రీ 2020కి సంబంధించి మనకి తొందరలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ గ్యాప్లో మీరు అందరూ చేయాల్సిన కొంత వర్క్ అయితే ఉంది. అదేంటి మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఎవరైతే డిగ్రీ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క అప్డేట్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. మెయిన్గా మీకు వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనే కాలంలో థర్డ్ పాయింట్ అయితే చూడండి. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అయితే ఉంది కదా, ఒకసారి చూపిస్తాను. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన ఏపీ స్టేట్లో ఉండే డిగ్రీ కాలేజ్ మొత్తం డేటా అయితే రావడం జరుగుతుంది. దీనివల్ల నాకు బెనిఫిట్ ఏంటని మీరు అయితే అడగచ్చు అన్నమాట. దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. అంటే ఇన్స్టిట్యూట్ కోడ్ అంటే ఏంటి, ఆ డిగ్రీ కాలేజ్ ఏ యూనివర్సిటీకి ఎందుకు వస్తుంది, అండ్ అలాగే ఆ యూనివర్సిటీకి సంబంధించి ఏ కోర్సులు ఉన్నాయి, ఫీజు ఎంత, ఎన్ని సీట్లు ఉన్నాయి, టోటల్ ఇన్ఫర్మేషన్ మనకైతే ఉంటుందన్నమాట. ఒకసారి మీకు డెమో అయితే చూపిస్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనం వెబ్ ఆప్షన్ పెట్టుకునే ముందు ఇన్స్టిట్యూట్ కోడ్ అయితే ఉంటుంది అన్నమాట. సింపుల్గా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మనకి ఏంటంటే ఇక్కడ 100 ఎంట్రీస్ అయితే సెర్చ్ చేసుకోండి. లేదంటే మీకు పర్టికులర్గా మీకు తెలిసిన కాలేజ్ నాకు అదే కావాలనుకుంటే పైన అయితే సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఉదాహరణగా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి థర్డ్ కాలేజ్ అయితే కావాలి. నాకు అభ్యుదయ డిగ్రీ కాలేజ్, అది కూడా శ్రీకాకుళంలో అయితే ఉంది. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు చెప్తాను. మనకి ఆ కాలేజ్ సంబంధించి మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ అయితే ఉంటుంది అన్నమాట. 10056 అయితే ఉంది. చూస్తున్నారు కదా, మనకి ఇన్స్టిట్యూట్ కోడ్ కాలేజ్ పేరు వచ్చేసరికి అభ్యుదయ డిగ్రీ కాలేజ్ అన్నమాట, శ్రీకాకుళం. మనకి ప్లేస్ వచ్చేసరికి శ్రీకాకుళంలో అయితే ఉంది. డిస్ట్రిక్ట్ కూడా అయితే ఉంటుంది అన్నమాట. రీజన్ ఏ రీజనా, ఎస్ రీజనా, అది కూడా మనకైతే ఉంటుంది. మైనారిటీ ఉందా లేదా, ఉంటే మైనారిటీ మనకు ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, కింద మైనారిటీ ఉంది కాబట్టి మైనారిటీ ఉంది, లేకపోతే నో అనేది ఉంటుంది అన్నమాట. ఇన్స్టిట్యూట్ టైప్ కో ఎడ్యుకేషన్ అంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చదువుకోవచ్చు. ఓన్లీ ఉమెన్ అంటే ఆ కాలేజీలో మొత్తం అమ్మాయిలు ఉంటారని అర్థం. అండ్ అలాగే కొన్ని కాలేజీలు దాని కింద ఇంకో యూనివర్సిటీ అయితే ఉంటాయన్నమాట. అంటే ఆంధ్ర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, కృష్ణ యూనివర్సిటీ, అలాగా మనకి అభ్యుదయ డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళం వచ్చేసరికి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కిందకైతే రావడం జరుగుతుంది. మనకేంటంటే ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మెయిన్ స్టెప్కి అయితే వెళ్ళాలన్నమాట. అదేంటంటే మనకి ఇన్స్టిట్యూట్ కోడ్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఆ కాలేజ్ టైప్ ఏంటి, ప్రైవేట్, అండ్ అలాగే మైనారిటీ నో, హాస్టల్ ఉందా అంటే లేదు, హాస్టల్ అయితే అవైలబిలిటీ అయితే లేదు. ఎప్పుడు కట్టారంటే 2002లో అయితే కట్టారు. డిస్ట్రిక్ట్, ప్లేస్, రీజన్, కో ఎడ్యుకేషన్ ఇందా చూసాం కదా, ఇవన్నీ అయితే ఉంటాయి. తర్వాత మనకి అడ్రస్ అయితే ఉంటుంది అన్నమాట. పిన్ కోడ్తో సహా మనకి అడ్రస్ అయితే ఉంటుంది. ఉన్న తర్వాత మనకి ఏంటంటే మనకి అభ్యుదయ కాలేజ్ వచ్చేసరికి శ్రీకాకుళంలో ఇన్ని కోర్సులు అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారని అర్థం. చూస్తున్నారు కదా, ఇన్స్టిట్యూట్ కోడ్ ప్రెస్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని కోర్సులు అయితే ఉంటాయన్నమాట. మనకి అభ్యుదయ డిగ్రీ కాలేజ్లో మనకి BA అయితే ఉందన్నమాట. BA పొలిటికల్ సైన్స్, BA హానర్స్ హిస్టరీ, హానర్స్ తెలుగు, ఎకనామిక్స్, జనరల్, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఈ విధంగా టోటల్గా 11 కోర్సులు వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మీడియం వచ్చేసరికి ఇంగ్లీష్, ఇది కూడా చూసుకోండి. రెగ్యులరా, సెల్ఫ్ ఫైనాన్స్రా, అది కూడా వెరిఫై చేసుకోండి. టోటల్ ఎన్ని సీట్లు తీసుకుంటున్నారు, మనకి 21 సీట్లు తీసుకుంటున్నారు పొలిటికల్ సైన్స్లో. హిస్టరీలో 21 సీట్స్, తెలుగులో 21, ఎకనామిక్స్లో 21, జనరల్లో 42, కంప్యూటర్ సైన్స్లో 18, మ్యాథ్స్లో 35, ఫిజిక్స్లో 53, బాటనీలో 18, జువాలజీలో 18, కెమిస్ట్రీలో 35. ఈ విధంగా ఎన్ని సీట్లు తీసుకుంటున్నారో డేటా కూడా ఉంటుంది అన్నమాట. మనకి ఈ సంవత్సరంది కొన్ని రోజులు అయిన తర్వాత వెబ్ ఆప్షన్ పెట్టుకున్న ముందు అప్డేట్ చేస్తారు. అందులో మీరు తెలుసుకుంటారని ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను. ఓసీ విద్యార్థులకి ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎన్ని సీట్లు ఉంటాయని ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే మేనేజ్మెంట్ కోటా కింద ఎన్ని సీట్లు ఉన్నాయి కూడా ఉంటుంది అన్నమాట. అది కూడా సబ్జెక్ట్ వారీగా ఆ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఇది కూడా ఉంటుంది. ఫీజు విషయానికి వస్తే కనుక మనకి 11,000 అన్నమాట. జనరల్లో బీకామ్ జనరల్లో 12,000, కంప్యూటర్ సైన్స్ BSc కంప్యూటర్ సైన్స్ వచ్చేసరికి 15,000 అన్నమాట. అన్ని 15,000. ఈ విధంగా ఫీజు డేటా కానీ ఆ కాలేజ్లో మనకి ఏంటంటే ఎన్ని కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎన్ని సీట్లు తీసుకుంటున్నారు, మేనేజ్మెంట్ కింద ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎన్ని ఉన్నాయి, ఇలాగ టోటల్ డేటా ప్రతి కాలేజ్ సంబంధించి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని ఒక ఐడియా మీకు అయితే ఉంటుంది కదా, ఆ కాలేజ్ సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరైతే A to Z వెరిఫై అయితే చేసుకోండి. ఇప్పుడు నేను అర్థమవుతుందా, టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. మనకి తొందరలోనే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యే ముందుగానే ప్రతి ఒక్క కాలేజ్ సంబంధించి సెలెక్ట్ చేసుకోండి. టోటల్ మనకి ఏంటంటే చాలా కాలేజీలు అయితే ఉన్నాయి, అన్ని వెరిఫై చేసుకోండి. ఇన్స్టిట్యూట్ కొడితే మనకైతే రావడం జరుగుతుంది అన్నమాట. కింద ఉంది కదా, OU అంటే ఉస్మానియా యూనివర్సిటీ, AU అంటే ఆంధ్ర యూనివర్సిటీ, SU అంటే
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, HW అంటే స్టేట్ వైడ్, NE అంటే నాట్ అప్లికబుల్, RL అంటే రీజన్, COD అంటే కో ఎడ్యుకేషన్, GO అంటే గవర్నమెంట్, PVT అంటే ప్రైవేట్, అండ్ అలాగే మనకి SF అంటే సెల్ఫ్ ఫైనాన్స్. ఈ విధంగా మనం అయితే అన్ని వెరిఫై చేసుకోవాలి. లింక్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం.